అండి అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇది ఎందుకు అనుకుంటున్నారా, ఇది ఎందుకు చూపిస్తుంది అనుకుంటున్నారా? సోంపు, వాము, జీలకర్ర, మెంతులు. సో ఇవి అంటే నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇది 1 టేబుల్ స్పూన్, ఇది 1/2 టేబుల్ స్పూన్, ఇది 1/2 టేబుల్ స్పూన్. ఎందుకంటే ఇవి రెండు చాలా కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి నేను అవి 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సో వీటిని ఇప్పుడు మనం పౌడర్ చేసుకుందాం. సో ఆ 4 ఇంగ్రీడియంట్స్ని అయితే నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో ఈ పౌడర్ డైలీ మన గోరువెచ్చని వాటర్లో ఏం తినకముందు డైలీ ఒక గ్లాస్, నేను గోరువెచ్చని వాటర్ పెట్టుకున్నాను. సో డైలీ ఒక గ్లాస్ ఇలా చేసి తాగితే మన కడుపుకున్న ఫ్యాటు, నైట్ తిన్న ఏదన్నా చెడులా అలా ఉంటే అవన్నీ అవి అయిపోతాయి. సో డైలీ ఇలా తాగితే మనకి గ్యాస్ ప్రాబ్లం ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదండి. సో రోజు ఇలా డైలీ మార్నింగు పరిగడుపున ఇలా తాగితే హెల్త్కి చాలా మంచిది. ఇలా ఉత్తిగా పౌడరే తాగాలనిపించకపోతే కొంచెం ఇందులోకి 1/2 స్పూన్ నిమ్మ చెక్కను అయితే మనం మిక్స్ చేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ అయితే నేను కలుపుకుంటున్నాను. కొంచెం ఎక్కువ కలుపుకుంటున్నాను. సో మిక్స్ చేసుకుంటున్నాను. హెల్త్కి చాలా మంచిదండి. హోమ్ ఇంగ్రీడియంట్సే కదా, హోమ్ టిప్పే కదా. సో ఇవన్నీ కలుపుకొని ఇలా మనం పౌడర్ చేసి పెట్టుకొని డైలీ ఇలా గోరువెచ్చని వాటర్లో తాగితే హెల్త్కి చాలా మంచిది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న మంచిగా పీరియడ్స్ కూడా మంచిగా అవుతుంది. సో పొట్టకి ఏదైనా చెడు కొలెస్ట్రాల్ ఉన్నా కరిగిపోతుందండి. సో గ్యాస్ ప్రాబ్లం, ఎలాంటి ఆయాసం ఉన్నా తగ్గిపోతుంది. సో టీ, కాఫీ తాగే బదులు రోజు ఇలా ఎర్లీ మార్నింగ్ ఇలా ఒక గ్లాస్ తాగితే హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది, ప్లస్ చాలా మంచిది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. చేసి నాకు కామెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకే, బాయ్.